హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. పూజ బుట్ట రెడీ చేస్తున్నాను. న్యూ మోడల్ పూజ బుట్ట ఎలా రెడీ చేసుకోవాలి, పూజ బుట్టకి ఎన్ని వైర్లు తీసుకోవాలి అని ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. 2 కలర్ల వైర్లు తీసుకుంటున్నాను. మనకిష్టం వచ్చిన కలర్లు తీసుకోవచ్చు. పూజ బుట్ట అనే కాదు, దేనికైనా పనికొస్తుంది. మన ఇష్టం వచ్చినవన్నీ పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఎన్ని మీటర్లు తీసుకోవాలో చెప్తాను. టేప్ కావాలి. టేప్ తీసుకొని టేప్ తీసుకొని 2 మీటర్లు తీసుకున్నాను వైర్ అనేది. ఈ టేప్ అనేది 1.5 మీటర్ ఉంది. 2 మీటర్ల వైర్ తీసుకున్నాను. ఇలా వైర్ కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసులు కట్ చేసుకున్నాను. ఈ పీసులు వచ్చేసి 6 ఉన్నాయి. 6 వైర్లు తీసుకున్నాను. ఎల్లో కలర్ వైర్లు 6 తీసుకున్నాను. 2 మీటర్లకి 20 ఇంచులు తక్కువ పింక్ కలర్ వైర్లు కట్ చేసుకున్నాను. 24 వైర్లు ఉన్నాయి ఇవి. ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 2 వైర్లు తీసుకొని సరి సమానంలో పెట్టుకోవాలి. ఇలా సరి సమానంలో పెట్టుకొని బుట్టకి వేస్తాం కదా నాటు, అలానే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. వైర్ అనేది సరి సమానంలో పెట్టుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, మళ్ళీ వేస్తున్నాను నాట్ అనేది. ఇలానే సరి సమానంలో వచ్చేటట్టు చూసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్నాక వైర్ అనేది సరి సమానం వచ్చిందో చూసుకొని ఒక నాట్ అనేది అయిపోయింది. మళ్ళీ 2 వైర్లు తీసుకొని మళ్ళీ నాట్ వేసుకుంటున్నాను. మనం 6 వైర్లు కట్ చేసుకున్నాం కదా, అలానే అన్ని వైర్లు 2 తీసుకొని నాట్ వేసుకుంటా రావాలి. 2 వైర్లు నాట వేసుకున్నాను. మళ్ళీ 3ది కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. 6 పీసులు వచ్చినాయి కదా మనకి. 3 నాట్లు అనేవి రెడీ అవుతున్నాయి. 3 ఫ్లవర్ రెడీ అవుతున్నాయి. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక ఒక దానికి ఒకటి జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఎలా జాయింట్ చేస్తున్నానో వీడియోలో అలానే జాయింట్ చేసుకోవాలి. ఎంత ఈజీగా ప్రాసెస్లో చూపిస్తున్నాను. పూజ బుట్ట చిన్నపిల్లలకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అల్లుకోవడము. ఇలానే ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ బుట్టకి ఎలా జాయింట్ చేస్తామో అలానే జాయింట్ చేస్తున్నాను నేను. చూడండి, నాట్ వేసుకుంటూ రావాలి. 3 జాయింట్ అయిపోయినాయి. ఈ వైర్ అనేది మనకి పై వైపున వస్తుంది, తెలుస్తుంది అప్పుడే. ఇలా జాయింట్ చేసుకుంటే ఫ్లవర్ లెక్క రెడీ అవుతుంది మనకి రౌండ్ షేప్లో. ఒక ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. అన్ని వైర్లు జాయింట్ అయినాయి. ఇలా జాయింట్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఎల్లో కలర్ వైర్ అన్నీ జాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు నాటు వేసుకుంటున్నాను. ఒక్కొక్క వైర్ తీసుకొని దాని పక్క నుంచే నాటు వేసుకుంటా రావాలి.
చూడండి ఎలా వేస్తున్నానో అలానే వేసుకుంటా రావాలి. ఒక్కొక్క వైర్ దాని పక్కనే ఉంటుంది. అప్పుడే వైర్ అనేది మనకి పై వైపున వస్తుంది. నాట్ వేసుకుంటా రౌండ్గా రావాలి. ఒక రౌండ్ వేసుకోవాలి. చూడండి ఇలా నాట్ వేసుకుంటా రావాలి ఒక్కొక్కటి. ఇలానే ఒక రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఒక వైర్ పైన ఒక వైర్ వస్తుంది. ఆ వైర్ నాట్ వేసుకుంటా రావాలి. ఇలానే రౌండ్గా వేసుకుంటా రావాలి. చూడండి వేసేసాను. నా దగ్గర ఉన్న పింక్ కలర్ వైర్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వేరే కట్ట. ఇలా కట్టలాగా వస్తుంది వైర్ అనేది. ఇలా ఓపెన్ చేసుకోవాలి. వైర్ అనేది లోపల నుంచి తీసుకోవాలి, లేకుంటే వైర్ అనేది చిక్కులు పడుతుంది. ఇలా మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇలా ప్రాసెస్లో కూడా తీసుకోవచ్చని చూపిస్తున్నాను. ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా వైర్లు అనేవి, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క వైర్ తీసుకొని వైర్ అనేది మనకి కింద వైపున వస్తుంది. పై వైపు నుంచి ఎల్లో కలర్ వైర్ నాట్ వేసుకోవాలి. వైర్ అనేది సరి సమానంలో రావాలి. ఎల్లో కలర్ వైరు పింక్ కలర్ వైర్ అనేది సరి సమానంలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చూసుకొని ఇలా 4 ఫ్లవర్లు వస్తాయి మనకి. అన్నీ వేసుకుంటా రావాలి. వైర్లు కట్ చేసుకున్నాం కదా, అది జాయింట్ చేసుకోవాలి. రెండు వైర్లు తీసుకొని ఎల్లో కలర్ వైరు నాట్ వేసుకుంటా రావాలి. వైర్లు కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ తీసుకొని ఇలా సరి సమానంలో పెట్టుకొని ఎల్లో కలర్ వైర్కి ఆరెంజ్ కలర్ వైర్ నాట్ వేసుకుంటున్నాను. ఇలా చూసుకొని నాట్ వేసుకోవాలి. నా ఛానల్లో బుట్టలు ఎలా అల్లాలి ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. పూజా బుట్ట కూడా పెట్టాను, రౌండ్ షేప్ పూజా బుట్ట. ఇది డైమండ్ షేప్లో వస్తుంది పూజా బుట్ట. రౌండ్ షేప్ పూజా బుట్ట నా ఛానల్లో పెట్టాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇలా వైర్లన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకొని వేసుకుంటా రావాలి నాట్ అనేది. ఇలా వైర్లన్నీ ఒకే సైజులో పెట్టుకొని నాట్ వేసుకోవాలి. ఒక వైర్
ఒక నాటు వేసుకున్నాం కదా, దానిపైన ఇంకొక నాటు అలానే లైన్గా వస్తున్నాయి. మనకి 4 ఫ్లవర్ అనేది రెడీ అవుతున్నాయి. ఈజీ ప్రాసెస్లో డైమండ్ షేప్ బుట్ట రెడీ అవుతుంది మనకి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలానే అన్ని వైర్లు జాయిన్ చేసుకోవాలి. మనకి 4 ఫ్లవర్ అనేది రెడీ అవుతున్నాయి, రౌండ్గా వేసుకోవాలి. నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.